బస్సెస్ అని పెట్టారు కదా అప్పటి నుంచి బిజినెస్ మొత్తం డౌన్ ఉందమ్మా. డౌన్ అయిపోయింది. ఇంత ముందు అంటే రోజుకు 1000 రూపాయలు చేసేది. ఇప్పుడు ఏముంది, రోజుకు 500 కానీ అవుతలేదు. 500 కూడా అవుతలేవా? రోజుకు 500-600 అవుతుంది. గ్యాస్ కూడా 200-300 పోతుంది. మాకు 200-300 మిగులుతుంది. మరి మీరేమంటున్నారు మరి దీని గురించి? దేని గురించి ఇప్పుడు ఈయన పెట్టిన స్కీమ్ కంటే లేడీస్ ఫ్రీ పెట్టకుండా అదే 200 ఇస్తుండు కదా. ఆ 200 ఇచ్చి బదులు 3000 ఇచ్చి ఏది మన డ్వాక్రాది స్కీమ్ అది ఉంటుంది కదా, లోను, అది ఇస్తే బాగుంటుండే. అది ఇస్తే బాగుంటుందా? అది ఇస్తే బాగుంటుండే. ఎందుకంటే ఆ ఇచ్చే పైసలతోటి డ్వాక్రా లోన్ వాళ్ళు తిరుపుకుంటారు కదా, వచ్చే పైసలు వాళ్ళకు సేఫ్ అవుతుండే అంటే ఏదైనా ఇప్పుడు బిజినెస్. బస్సెస్ రాకపోతే ఇప్పుడు ఆటోలోనే వస్తారు కదా. ఇప్పుడు లేడీస్ ఎక్కువ శాతం ఎక్కేది ఆటోలనే. ఎందుకంటే ఇప్పుడు షాపింగ్ పోయినా కానీ, లేకపోతే ఏదైనా ఊర్లో పోయినా, చుట్టాలు పోయినా కానీ ఎక్కువ శాతం ఆటోలో ఎక్కేది. ఎందుకంటే బస్ కోసం వెయిటింగ్ చేయకపోతే ఎందుకు, బస్సులు అంటే లేట్ అవుతుందని. ఇప్పుడు ఫ్రీ బస్ అయినాక అప్పటి నుంచి ఏంటంటే టికెట్ ఫ్రీ హెల్ప్, టైం వేస్ట్ అయినా కానీ లేట్ అయినా వెళ్ళిపోతున్నారా? మరి కొందరు వెళ్తలేరు కదా, కొందరు ఆటోలోనే వెళ్తున్నారు కదా. కొందరుగా అంటే అర్జెంట్ ఉన్న వాళ్ళు వెళ్తారు. అంటే ఇప్పుడు చాలా లాస్ ఉంది అంటున్నారా? ఆటో లాసే ఉంది మేడం, చాలా లాసే ఉంది ఆటో. ఇన్ని ఆటోలు గిరాకీ లేకుండా వేస్ట్ అవుతున్నాయి. గ్యాస్ వేస్ట్ మాకు సగానికి సగం గ్యాస్ వెళ్ళిపోతుంది. గ్యాస్ స్పెషల్ అయినా కానీ మాకు ఎంతో మిగులుతుంది కదా. అవును, కానీ ఇది పెట్టడం వల్ల చాలా మంది యూజ్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు లేడీస్ వచ్చేసి ఏంటంటే దూరం వెళ్ళాలనుకో, వాళ్ళకి పైసలు సేఫ్ అవుతుంది, అది ఆలోచించుకుంటారు. కానీ ఇప్పుడు భారం ఆర్టీసీకిన భారం ఇంతకుముందే లాస్లు ఉండే, ఇప్పుడు కానీ ఎంత లాస్ అవుతుంది, ఇంకా చాలా లాస్ అవుతుంది కదా. కానీ దీనివల్ల కొందరు పేదవాళ్ళుగా మాకు చాలా యూజ్ అవుతుంది, ఇంతకు ముందు ఆటోలో బాగా ఛార్జెస్ తీసుకుంటుండే అంటున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే వృద్ధులకు, ఏది మన ముసలిళ్ళకు కానీ, లేకపోతే కాలేజీ స్కూల్ పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళాలి ఉంటారు కదా, గవర్నమెంట్ వాళ్ళందరికీ ఇచ్చేసిండు ఫ్రీ అని చెప్పేసి ఇక లాస్ట్. వాళ్ళు ఉంటేనేమో వాళ్ళు ఏం చేస్తుంటే ఒక అరగంట గంట ముందు బస్కి వెళ్ళిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ.